హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వంశీ. సో ఈ రోజు నేను బార్బిక్యూ నేషన్కి వచ్చేసాను. సో అన్లిమిటెడ్ బఫే. సో ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉన్నాయి మొత్తం టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడే మన అన్న వేరువేరుగా ఒక కుంపటి పెట్టాడు. సో దీని మీద మనం చికెన్, మటన్ అన్నీ కాల్చుకొని తిందాము. రెడీ? సో వీడియో అయితే చాలా ఎక్సైట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో మనమైతే ఈరోజు కుమ్మేద్దాం. అన్లిమిటెడ్ ఇది. సో ఆల్మోస్ట్ 100 ఐటమ్స్ పైనే ఉంటాయి. సో అన్నీ టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే. సో గైస్ చూడండి, ఫుడ్ మెనూ ఇది. సో దీంట్లో ఉన్న స్టార్టర్స్, మెయిన్ కోర్సు, లైవ్ కౌంటరు, సాలాడ్స్, సో ఇవన్నీ మనం ఈరోజు టేస్ట్ చేస్తామంట. చూడండి, ఆల్మోస్ట్ 100 ఐటమ్స్ పైనే ఉంటాయి. ఏ క్యాబ్ పొటాటో. సో స్టార్టింగ్ ఒక పొటాటో పెట్టారు. ఏ క్రిస్పీ కార్న్. సో ఇక్కడ బార్బిక్యూ నేషన్లో క్రిస్పీ కార్న్ చాలా బాగుంటుంది. సో నాకే చాలా ఇష్టము. बोला भाई. सर लेमनीज प्रॉन्स है सर. लेमन लेमनीज प्रॉन्स सर. तंदूरी मटन शीख कबाब, तंदूरी चिकन टिक्का है सर. चिकन टिक्का तंदूरी सर. और कोस्टल फिश है सर. ऑल स्टार्टर मीडियम स्पाइसी सर. तो टेस्ट है सर. గైస్ చూడండి, సో మన కోసం అన్ని గట్టిగా పెట్టేశారు. సో నిప్పులు బాగా మగ్గబగా మండుతుంటే చికెన్, ప్రాన్స్, మటన్ అండ్ అపోలో ఫిష్, సో అన్నీ రెడీగా ఉన్నాయి. సో మనం తిన్నాము. ఇంకా ఇట్లకి తోకలు కొంచెం కాలిపోయి ఉంటాయి. ఇట్లా లైట్గా కట్ చేసుకొని ఇలా తింటే బాగుంటుంది. సూపర్. అసలు బార్బిక్యూ నేషన్కి వచ్చేదే మనం రొయ్యలు, పిచ్చుల కోసం కదా. సో ఎప్పుడైనా నిదానమే ప్రధానం అన్నాడు. ఎప్పుడు ఫాస్ట్గా తినవాకండి, నిదానంగా తినండి. అంటే ఎప్పుడు ఎక్కువ తినగలుగుతాం. ఎందుకంటే మేము ఎక్కువ డబ్బులు కడతాం కదా, ఖచ్చితంగా మేనేజ్ చేయాలి. సో మనం వీడియో చేస్తామని చెప్పి మన కోసం స్పెషల్గా మనం వీడియో చేస్తున్నాం అని చెప్పి మన కోసం బార్బిక్యూ నేషన్ స్పెషల్గా ఏంది ఇది ఫిష్ విత్ సమ్ ఏదో చెప్పాడు, గుర్తులేదు, కానీ స్పెషల్గా చేసుకుని వచ్చాడు. టేస్ట్ చేద్దాం. ఏందో ఇది నాకు తెలియదు, ఏదో పేరు చెప్పేసి వెళ్ళారు కానీ గుర్తులేదు. కానీ ఫిష్ అని చెప్పాడు. ఐ థింక్ ఫిష్ అండ్ బటర్ అనుకుంటా. సూపర్. ఫిష్ అండ్ బటర్ చాలా బాగుంది. तंदूरी पनीर टिक्का है सर. हनी चिली पाइनएप्पल सर. సో మన బ్యాచ్లో వెజిటేరియన్స్ కోసం కూడా స్పెషల్గా ఉన్నాయి. చూడండి, పన్నీరు అండ్ పైనాపిల్, మష్రూమ్స్ అండ్ బేబీ కార్న్. సో లెగ్ పీస్ తిన్నాం. లెగ్ పీస్ మన కోసం రెడీగా ఉంది. సో మటన్, ప్రాన్స్ తినేద్దాం. ఫస్ట్ మటన్ తిందాము. సో మటన్ అంటే మనకు మామూలుగా అందరూ బోన్స్ అనుకుంటారు కదా. ఇక్కడ మన కోసం నీట్గా వాళ్ళే చేసి సో ఇలా ఇస్తారు. సో మటన్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. సూపర్, చాలా బాగుంది. కొంచెం బొగ్గుల మీద వరకు కాల్స్తేనే బాగుంటుంది. రొయ్యలు తినేసి ఆల్రెడీ. అపోలో ఫిష్. సో నేను అసలు మోస్ట్లీ బార్బిక్యూ నేషన్ కోసం వచ్చేదే అపోలో ఫిష్ అండ్ ప్రాన్స్ కోసం. ఎందుకంటే ఫిష్ అనేది అపోలో ఫిష్ బయట చాలా కాస్ట్లీ కాబట్టి ఇక్కడ తక్కువకి ఎక్కువ తినచ్చు. సో అందుకని చెప్పి వస్తాను. చూద్దాం టేస్ట్. సూపర్, బాగుంది. ఇది కూడా బాగుంది. వెరీ నైస్.
సో ఇది లైవ్ కౌంటర్. సో లైవ్ కౌంటర్లో మనకి ఏదైనా ఐటమ్స్ కావాలంటే ఇక్కడ మనీ చేయిస్తారు. ఫిష్ కానీ 65 మటన్, సో అన్నీ నీట్గా మన కోసం లైవ్గా అప్పటికప్పటికి అన్ని అరేంజ్ చేసి నీట్గా సెట్ చేసిస్తారు. సో ఇది మటన్ అనుకుంటా, మటన్ కీమా. సో మటన్ కీమా విత్ బన్ను. ప్లెయిన్ రైస్, సాంబార్ అండ్ టమోటా పప్పు, బగారా రైస్, పన్నీర్ అండ్ ఇదంతా వెజ్. సో మనకు ఆంధ్ర స్టైల్ అన్నీ ఉంటాయి. సో నూడిల్స్, ఇది మంచూరియా గ్రేవీ, చికెన్ టిక్కా మసాలా అండ్ రైట్ సైడ్ వచ్చి ఫిష్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ. సో ఇది మటన్ కర్రీ, చికెన్ అలేం ఇది, చికెన్ అలేం. మటన్ అయితే నాట్ అవైలబుల్, చికెన్ అయితే అవైలబుల్గా ఉంది. సో బాబుకి నేషనల్ చూడండి, ఎంజాయ్ యువర్ ఫుడ్ ది రైట్ వే అంట. ఫుడ్ని రైట్ వేలో ఎంజాయ్ చేయండి. బిర్యానీ, ఇది వెజ్ బిర్యానీ. ఇది వచ్చి సూపు, వేడిగా సూపు. సో ఇది మోస్ట్లీ అమ్మాయిలకు బాగా నచ్చదు అనుకుంటున్నాను. పానీపూరి, పాస్తా, ఇవ్వండి పాస్తా అమ్మాయిలకు బాగా నస్తుంది. మనకి మామూలుగా అయితే అబ్బాయిలకు పెద్ద నచ్చరు, కానీ అమ్మాయిలు బాగా తింటారు. మన కోసం లైవ్లో పాస్తా చేయిస్తారు. లైవ్లో పాస్తా నీట్గా చేసి. సో మన స్టార్టర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మన సలాడ్ కౌంటర్కి వచ్చాము. ఇక్కడ చూడండి, కార్న్ చాట్ అంట. ఎంత హెల్దీ ఫుడ్ మనం తినాం కదా. బేసిక్గా హెల్దీ ఫుడ్ మనం ఎప్పుడు తినాం కదా. గ్రీన్ క్యారెట్, ఆనియన్స్, ఇదైతే మనం అసలు టచ్ చేయము, కానీ ఎంత హెల్దీ. చూడండి మంచిగా వేస్తున్నారు అన్నీ. ఇవన్నీ మన కోసం నీట్గా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇది వచ్చి స్వీట్ కౌంటరు. సో స్వీట్స్ అన్నీ ఇక్కడ మన కోసం చిన్నగా మంచిగా నీట్గా అరేంజ్ చేస్తుంటారు. ఇవి వచ్చి ఫ్రూట్స్, మస్క్ మిలన్, పప్పాయ, పుచ్చకాయ. ఇది కూడా కింద స్వీట్స్. ఇది ఫ్రూట్ కస్టర్డ్. సో ఇది ఐస్ క్రీము, కుల్ఫీ, మనకు ఏది కావాలంటే ఆ ఫ్లేవర్ని యాడ్ చేసి మరీ ఇస్తారు. ఇది పాయసం, నా ఫేవరెట్ యాక్చువల్. ఇది సేమియా పాయసం. సో ఐస్ క్రీమ్ 2 ఫ్లేవర్స్. గులాబ్ జామ్. సో ఇది గులాబ్ జామ్. సో గాయస్ ఇప్పుడు వరకు మనం ఫుల్గా తినేసాం కదా. సో ఈ టైంలో మన స్టమక్ ఎందుకంటే ఎక్కువ హెవీగా తినకూడదు. సో ఇలాంటప్పుడు మనం ఇలా ఆకులు, ఫ్రూట్స్ ఇలా తిన్నామంటే మన స్టమక్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది. సో కీరా, పుచ్చకాయ, బీట్రూట్, క్యారెట్, పైనాపిల్, బొప్పాయ. సో ఇవి తిన్నామంటే కొంచెం ఆనియన్స్. సో ఏంటంటే మనకు కొంచెం బాగా మన బాడీని కూల్ చేస్తాయి. ఎంత నాన్ వెజ్ తిన్నా ఇవి తింటేనే 2 బ్యాలెన్స్ అవుతాయి. సో ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. సో మీకు నచ్చినట్టు తింటే ఫుడ్ మన బాడీ సహకరించదు. సో గైస్ మొత్తం అయిపోయింది. సో మొత్తం అయిపోయిన తర్వాత ఎండింగ్ మన ఐస్ క్రీము, గులాబ్ జాము, ఈ 2 కాంబినేషన్ చేస్తేనే హైలైట్ ఉంటుంది. సో ఎన్ని చేసినా లాస్ట్లో ఈ 2 కాంబినేషన్ పక్కా. సో ఐస్ క్రీము, గులాబ్ జామ్ కాంబినేషన్ ఉంటుందో అబ్బా.
ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటుంటే ఉంటుంది. ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే సమ్మగా ఉంటుంది. లాస్ట్ ఎండింగ్లో దీంతో ఫినిష్ చేస్తే వరకు చాలా కిక్కే వేరు. సో గైస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.